హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే బ్యాండ్ స్టాండ్ బీచ్కి వెళ్తున్నానండి. సో అది బాండ్రా వెస్ట్లో ఉంటుంది అనమాట. సో బీచ్ దగ్గరికి ఎలా వెళ్ళాలనేది లొకేషన్ కూడా సో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను సో ఎండ్ దాకా సో ఈ వీడియో కూడా సో స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. సో మీరు ఎవరైనా వస్తే కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడచ్చు అని అనుకుంటున్నాను. సో ఎలా వెళ్ళాలనేది వీడియో ద్వారా చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి సండేస్ రోడ్ స్టేషను. సో ఇక్కడ వెళ్ళే ట్రైన్ ఏదంటే CST టు గోరేగావ్ వెళ్ళే ట్రైన్ వెళ్తారనమాట, హార్బర్ లైన్. సో హార్బర్ లైన్ ట్రైన్ వచ్చేసి ఈవెన్ అందరి వెళ్ళే ట్రైన్ ఎక్కచ్చు, లేదంటే గోరేగావ్ కానీ ఎక్కచ్చు అనమాట. సో స్లో ట్రైన్స్. సో ఇదిగోండి బాండ్రా స్టాప్ ఇది. ఓకే, బాండ్రా స్టేషన్ అండి, ఇది బాండ్రా వెస్ట్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి స్టేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఇదేదో మనం అది 7 సెన్స్ మూవీలో సో చైనీస్ వాళ్ళ ఇంట్లో బంగ్లాలు ఎట్లా ఉంటాయో సో అట్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి స్టేషను. ఇది బస్ స్టాప్ అండి. సో ఇక్కడ బస్ స్టాప్ వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి బస్కి వెళ్ళాలంట. సో స్టేషన్ నుంచి బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్ ఉంటుంది అనమాట. ఓకే, లెఫ్ట్ సైడ్ కొంచెం ముందరే. సో మీరు ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది. సో బస్ వచ్చేసి బస్ నెంబర్ ఇక్కడ నుంచి 211 నెంబరు. సో ఆ బస్ ఎక్కితే డైరెక్ట్ అక్కడ దించేస్తారనమాట. బాండ్రా పోర్ట్ అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ దింపేస్తారు. బస్సులన్నీ అక్కడికి వెళ్తాయి, ఇక్కడ చాలా వచ్చాయి. ఇదిగోండి బస్సులో వెళ్ళాలంటే కూడా సో లైన్లో వెళ్ళాలన్నమాట. సో మామూలు మన ఊర్లో మాత్రం గుంపులు వెళ్తే మాత్రం వెళ్ళనియరు. సో అది కూడా ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కాలన్నమాట, ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కలేదు. ఇదిగోండి నేనైతే బస్ ఎక్కించానండి. సో టికెట్ కూడా చాలా తక్కువ ఉంది అక్కడికి. సో 5 రూపీస్ టికెట్ ఉంది ఇక్కడ బాండ్రా స్టాప్ నుంచి. ఓకే, సో అక్కడ నేను ట్రైన్కి వచ్చాను కదా, అది 10 రూపీస్ అనమాట. నేను వచ్చిన ఇది రిటర్న్ టికెట్ అయితే మాత్రం 20 రూపీస్ అనమాట. సో అది ఒక 10 రూపీసు. సో అది రావడానికి పోవడానికి 20 రూపీస్ ట్రైన్ టికెట్. సో ఇది ఒక 10 రూపీస్. జస్ట్ 30 రూపీస్లోనే బీచ్ అనేది చూడొచ్చు అనమాట, చాలా తక్కువ ఖర్చుతో. ఓకే, అండ్ ఇక్కడ బస్ దిగగానే సో కొంచెం ముందుకు వచ్చి సో రైట్ సైడ్ ఇంకొకటి ఇక్కడ బీచ్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ కూర్చోడానికి చెట్లు ఇట్లా పార్క్ లాగా ఉంటుంది అనమాట, సముద్రానికి దగ్గరలో. సో నేను బస్ దిగి వచ్చి రాగానే కనిపించింది, ఏంద్రా అని చెప్పేసి ఇట్లా వచ్చి చూస్తే అట్లా అంతేం లేదు, అనిపించలేదు లొకేషన్. మరి ముందుకు వచ్చేసేసాను. ఇది కూడా ముందుకు వచ్చిన తర్వాత ఇది హోటల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ మొత్తం అంతా సెలబ్రిటీస్ ఉంటారంట ఈ హోటల్లో. నేనైతే లైవ్లో చూసాను, చాలా పెద్ద హోటల్. అసలు నా ఫస్ట్ టైం అనుకుంటే నా లైఫ్లో చూడడం ఇంత పెద్ద హోటల్. దాని ఆపోజిటే ఇక్కడ తినడానికి కూడా మనం వడపావ్ ఇట్లా ఏమైనా తినచ్చు అనమాట. సో నాకైతే వడపావ్ చాలా ఇష్టం కదా, వడపావ్ తినేసాను. సో అక్కడ ఇంకా మిగతా ఉన్నా కానీ నాకు తినాలనిపించలేదు. వడపావ్ మన ఫేమస్ అనమాట ఇక్కడ ముంబైలో. సో అది వడపావ్ అంటే చాలా ఇష్టం. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసాను. సో ఇక్కడ చూడండి బీచ్ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ వస్తే గేట్ వేసేస్తారు సాయంత్రం 4 గంటలకంట. సో అది పార్క్ కూడా ఓపెన్ చేసేది, అక్కడికి వెళ్ళనియలేదు. ఇక్కడ ఏదో మందిర్ ఉంది, అంటే టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. వెళ్ళొచ్చు అని చెప్పేసి అక్కడ రూట్ చూపిస్తే ఇంకా వెళ్తున్నాం అనమాట. సో రూట్ ఎలా వెళ్ళాననేది కూడా సో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్, అంటే హాఫ్ కిలోమీటర్ హాఫ్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ సైడ్ ఇదిగోండి పార్క్ చూసారా, ఈ పార్క్ సాయంత్రం 4 గంటలకి తెరుస్తారండి. పార్క్ దగ్గరకు వచ్చారనుకోండి ఇంకా అయిపోయింది, ఇక మీరు ఇంకా మరీ రిటర్న్ వెళ్ళలేరేమో, అంత బాగుంటుంది సాయంత్రం పుట్టి లొకేషను. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ వచ్చాము, సో 12:30కి అట్లా వచ్చాము. ఓపెన్ లేదు, సాయంత్రం 4 గంటలకి తెరుస్తారంటే ఫ్రీనేనంట, టికెట్ కూడా అట్లా ఏం లేదు. ఇదిగోండి కిందకైతే దిగేసాం మొత్తము. ఇక్కడ నుంచి ఇటు దగ్గరే ఉంది, టెంపుల్ ఉంది. అంటే బీచ్ అంటే నేను చాలా బాగుంటుంది లొకేషన్ అది ఇది అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఏం లేదు అసలు. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, అమ్మవారి గుడి ఉంది. సో దర్శనం చేసుకున్నాము వచ్చేసి. సో ఇక్కడ దిగుతున్నాము చూడండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఇంకా అతను అంటే గుడి మూసేసి వెళ్తున్నాడు, అందుకని చెప్పేసి ఇంక మేము వెళ్ళలేదు అక్కడికి. సో ఇక్కడ నుంచి ఆ గుడి ముందర నుంచి కొంచెం స్టెప్స్ ఉంటాయి, కొన్ని దిగేసి ఇట్లా వెళ్ళారనుకోండి సో ఇక్కడ ఆడ వస్తుంది బీచ్. ఇదిగోండి పైన అది ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా. సో మామూలుగా మన 2 వీలర్ 4 వీలర్ వెళ్ళేవన్నమాట. అది వర్లీ ఫ్లైఓవర్ ఏదో అంటారు కదా, నాకు అంత క్లియర్గా తెలీదు. ఇదిగోండి ఇది వచ్చేసి కొండలాగా ఉంది ఇక్కడ. సో ఇందాక మేము వచ్చాం కదా, సో అదనమాట. ఇక్కడ కూడా ఫోటోలు చాలామంది దిగుతారు, ఫోటోలు దిగడానికి కానీ. సో అట్లా మళ్ళీ ఇదిగోండి వర్లీ అది బ్రిడ్జ్ చాలా బాగుంది కదా బ్రిడ్జ్. ఇక్కడ ఇప్పుడు సాయంత్రం పూట అయితే బాగుంటుందండి లొకేషను. సో మేము అంటే మధ్యాహ్నం వచ్చామన్నమాట. మధ్యాహ్నం మేము అంటే 12:30కి అట్లా వచ్చామండి.
ఇదిగోండి లొకేషన్ ఇలా ఉంది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. ఇది కొండ అయితే చాలా బాగుంటుంది. అంటే వర్షాకాలం అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో చెట్లు అవి ఉంటాయి కదా పచ్చిగా. ఇక్కడ వర్షాకాలం ఆగిపోయి 2 months అట్లా అవుతుంది, 3 months అవుతుంది. సో అందుకే మొత్తం చెట్లు ఎండిపోయినాయి కదా, అంతే మంచిగా అనిపించట్లేదు. సో గేట్ వేసేసారు, కానీ సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా దూరం వెళ్ళేసేయచ్చు. సాయంత్రం పూట అయితే చాలా వరకు జనాలు ఉంటారు. సో సెక్యూరిటీ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది చూడడానికి లొకేషన్. మేము అంటే మధ్యాహ్నం పూట వచ్చేసేసాము. మధ్యాహ్నం 12:30కి అట్లా వచ్చామన్నమాట. ఇదిగోండి ఇంకా కొంచెం ఇట్లా ముందుకెళ్తే కనుక అక్కడ ఇంకా బాగుంది లొకేషన్. అంటే అక్కడ సముద్రం దగ్గరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. నేను కూడా ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను సో ఈ లొకేషన్ చూడడానికి. సో గూగుల్లో నెట్లో చూసుకొని వచ్చాము. అది చూడండి, బ్రిడ్జ్ చాలా బాగుంది కదా. సో ఈవినింగ్ టైం మన హైదరాబాద్లో దుర్గం చెరువు పైన బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ అంతా అట్లనే ఉంటుంది అనమాట. సేమ్ విజయనగరంలో కూడా ఉంది ఇట్లాంటి బ్రిడ్జ్. సో సేమ్ అట్లనే ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తారు అప్పుడప్పుడు. సో కానీ ఈరోజు ఎవరు లేరు అనుకుంటా. సో మేము వచ్చింది అంటే మధ్యలో వచ్చాము, వీకెండే వచ్చింది, సండే రోజు వచ్చాము. ఇక్కడ ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ లవర్స్ చాలామంది వస్తారు. కలర్ఫుల్గా ఉంటుంది సాయంత్రం పుట్టితే. బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే బ్రిడ్జ్ బాగా నచ్చింది, అట్లానే చూడాలనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో అయితే మాత్రము అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు వస్తే కనుక ఇంకా బాగుంటుంది. అంటే మార్నింగ్ టైంలో కూడా బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. మన హైదరాబాద్లో దుర్గం చెరువు బ్రిడ్జ్ ఎలాగైతే ఉందో సేమ్ అట్లనే ఉంది. చాలా బాగా అనిపిస్తుంది, చెప్పాను కదా. సో ఈవినింగ్ టైం వస్తే కనుక లైటింగ్స్ కానీ సో చాలా బాగుంటుంది. ఈవినింగ్ 6:30కి సూర్యుడు అస్తమించేటప్పుడు ఇంకా బాగుంటుంది లొకేషన్. అక్కడ ఎవరు వీళ్ళు అంటే అదే షార్ట్ ఫిలిం తీస్తున్నారు, వాళ్ళు కూడా యూట్యూబర్స్ అని అంట. దిగోండి ఇలా ఉంది, చాలా బాగుంటుంది లొకేషన్ చూడడానికి అయితే మాత్రం. తక్కువ ఖర్చుతోనే రావచ్చు అనమాట. అంత ఇందాక చెప్పాను కదా, ట్రైన్ టికెట్స్ కూడా అంత ఏం లేదు. పోయేకి అంటే నేను వచ్చిన స్టాప్ నుంచి 10 రూపీస్ తీసుకుంటారు రావడానికి, 10 రూపీస్, పోవడానికి 10 రూపీస్. అక్కడ 5 రూపాయలు. సముద్రం చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది కదా. అక్కడ కూడా ఇదిగోండి అది బ్రిడ్జ్ ఏదో కడుతున్నారు. అంటే గేట్వే ఇండియా నుంచి రూట్ అయితే కనిపిస్తుంది, కానీ అక్కడ ఇంకా మధ్యలో టైం పట్టేటట్టుంది. మరి బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలీదు. మధ్యలో సముద్రం మధ్యలో వేస్తున్నారు బ్రిడ్జ్. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు అది గోడ కనిపిస్తుంది కదా, దానిపైన కూడా మామూలుగా అంటే అక్కడి నుంచి రావచ్చు అనమాట. బయటకు వచ్చిన తర్వాత మాకు అది అంతగా ఏమి అనిపించలేదు లొకేషను. మరి తర్వాత ఇంకొకటి చూద్దామని చెప్పేసి ముందుకు వచ్చాము లొకేషన్. వస్తే ఇక్కడ చూస్తే ఇది కూడా మంచిగా అనిపించింది క్లియర్గా. అరే రారో చూద్దాం అని చెప్పేసి ఇట్లనే ముందుకు వచ్చాము. వచ్చి చూస్తే ఇక్కడ కూడా బాగుంది, బాగా అనిపించింది. సో ఈ బీచ్ పేరు తెలియదు కానీ, సో అది ఇందాక నేను వెళ్ళింది అయితే మాత్రం బ్యాండ్ స్టాండ్ బీచ్ అనమాట, బాండ్రా వెస్ట్లో ఉంటుంది. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది బ్రిడ్జ్ బీచ్ దగ్గర. ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక వెళ్ళిన చోట కొంతమందే ఉన్నారనమాట జనాలు. ఇక్కడ చాలా వరకు వస్తున్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ జనాలు. ఇప్పుడు అంటే వర్షాకాలం కాదు కదా, సో ఇక్కడ వాటర్ కూడా తక్కువ ఉన్నాయి అనమాట. ఒకవేళ వర్షాకాలం వస్తే కనుక జూన్, జూలై, ఆగస్టు ఆ మధ్యలో ఆ 2 monthsలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఫుల్ అసలు సముద్రం ఆకాశం ఏకమైనట్టు ఉంటుంది. అలలు కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా. సో ఇక్కడ ఇంతవరకు కూడా జనాలు రారనమాట. ఇక్కడ మొత్తం అందరు నిల్చున్నారు కదా, సో ఇక్కడ ఎవరు నిల్చోరు వర్షాకాలం. ఇది మొత్తం అంతా ఫుల్ ఉంటాయి వాటర్ కూడా. ఇదిగోండి అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫోటోలు, చాలా బాగుంది. నేను అక్కడికి వెళ్దామని అనుకున్నా సముద్రం దగ్గరికి, కాకపోతే కొంచెం పాచి ఎక్కువగా ఉంది. జారితే మాత్రం ఇంకా పోతాం లోపలికి. సైడ్కి చూడండి బిల్డింగ్ దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్ చూడండి, ఇదిగోండి ఎంత పెద్ద బిల్డింగ్, అసలు సముద్రానికి ఆనుకొనే ఉంది. నాకైతే ఆశ్చర్యం వేసింది. మనము ఒకవేళ భయపడతాం ఒక్కొక్కసారి సునామీ వస్తే కనుక, సో మళ్ళీ ఏమైనా భూకంపం వస్తే పడిపోతుంది. అట్లా చూడండి ఎంత బాగా కట్టారు ఆ బిల్డింగ్. ఇక మన మేడం ఎవరో ఇంగ్లీష్ మేడం వచ్చింది. ఇదిగోండి బిల్డింగ్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి. అసలు నిజంగా నేను షాక్ అయిపోయినా. సముద్రానికి ఇంత దగ్గరగా మనము ఉండాలంటేనే భయం వేస్తుంది కదా సముద్రానికి దగ్గరలో. ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టారు అసలు, చాలా గ్రేట్ వాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా రావచ్చు అనమాట ఇక్కడికి, ఫ్యామిలీస్ కానీ సో చిన్న పిల్లలతోటి అందరూ రావచ్చు ఈ బీచ్కి అయితే.
సో మొన్న వెళ్ళిన ఆర్నాల బీచ్కి అయితే మాత్రం ఫ్యామిలీస్ వెళ్ళలేరు అనమాట ఇక్కడికైతే రావచ్చు. ఈ బీచ్కి అయితే మాత్రం ఫ్యామిలీస్ అందరు రావచ్చు, ఈజీనే, ఇబ్బంది ఏం లేదనమాట చిన్నపిల్లలతో వచ్చినా కూడా. ఇదిగోండి నాకైతే బాగా అనిపిస్తుంది. సో కొంచెం పర్లేదు, మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి చూసారా, పావురాలు. నేను పావురాల దగ్గరికి పోయినా పారిపోతున్నాయి నన్ను చూడగానే. మా ఫ్రెండ్ అదే నేను అక్కడికి వెళ్దామని అంటున్నాను. సో పాచి జారుతుందని భయం, అసలు జారితే మాత్రం నీళ్ళలో దేవుడా ఇంకా కనిపించమేమో, డైరెక్ట్ సముద్రంలో పోయేటట్టు ఉంటాం. చూసుకొని వెళ్ళాలి ఇక్కడ జాగ్రత్తగా. మా ఫ్రెండ్ కూడా అట్లే వస్తున్నాడు కానీ అరే రారా వెళ్దామంటే వాడు పాచికి భయపడి జారి పడిపోతామని చెప్పేసి రాలేదు. నేను ఇంక అట్లనే వెళ్తున్నాను. కొంచెం వీడియో తీద్దాం అక్కడి నుంచి అక్కడ దాకా అని చెప్పేసి. ఇంకేమండి, ఏమైనా ఉన్నాయో విశేషాలు కొత్తగా ఏమైనా చెప్పండి ఉంటే కనుక. ఇంకా ముందుకు కూడా ఉందండి ఈ బీచ్. సో అట్లనే వెళ్తాం స్ట్రైట్గా. ఇది ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఇట్లా వీడియోస్ తీసుకుందామని చెప్పేసి వెళ్తూ వచ్చాము ఇక్కడికి. సో ఇంకా ముందుకు ఉంది వీడియో, ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. బీచ్ అంటే ఇంకా ముందుకి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాకా కూడా నడిచి వెళ్ళొచ్చు అనమాట. బిల్డింగ్స్ చూడండి ఎంత దగ్గరలో, ఎంత బాగుందో అసలు. వాళ్ళ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది వాళ్ళకి. ఏ చెట్లు పుట్లు ఏం, కొండలు గుట్టలు ఏం అవసరం లేదు, మంచి గాలి వస్తుంది నాకు తెలిసి. ఇదిగోండి నేనైతే అక్కడ దాకా పోయినాను. అలలు కొంచెం చిన్నగానే ఉండే, అంత పెద్దగా అయితే ఏం అనిపించలేదు. సో చెప్పాను కదా, వర్షాకాలం వస్తే మాత్రం చాలా భయంకరంగా వస్తాయి అలలు ఇక్కడ కూడా. ఇక్కడ గేట్వే ఇండియా ఎట్లయితే ఉంటుందో గేట్వే ఇండియా దగ్గర, సో అట్లనే అనమాట. అది ఆర్నాల బీచ్లో కూడా ఆడు కూడా అంతే చిన్నగా వస్తాయి అలలు, అంత ఏం అనిపించలేదు. మొన్న గేట్వే ఇండియాకి వెళ్ళాను కదా, అక్కడ కూడా అంతే చిన్నగా వస్తున్నాయి అలలు. ఈడ కూడా అట్లనే ఉండే. ఇప్పుడు వర్షాకాలం తగ్గింది కదా, సో అందుకని చెప్పేసి సముద్రం అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చాలా బాగుంది ఇక్కడ లొకేషను. నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఇదే ఫస్ట్ టైం వచ్చానండి. ఇంకా ఫస్ట్ టైం వచ్చాను. సో కొంచెం దూరం నుంచి చూస్తే మాత్రం చేపలు అయితే చిన్న చేపలు కూడా ఎగురుతున్నాయి. కానీ ఆ వీడియో షూట్ చేయడానికి అంత క్లియర్గా నాకు రాలేదు. ఇదిగోండి చాలా బాగా అనిపించింది. సో అక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నా, ఇంకా ఆడికే భయం అవుతుంది నాకు. సో మళ్ళీ తొందరగా జారి పడితే మాత్రం అక్కడ పాచి ఫుల్ ఉందన్నమాట, అసలు కాలు పెట్టడానికి లేదు. పాచిలో కాలు పెడితే ఇందాక అన్నట్టు ఇంకా డైరెక్ట్ సముద్రంలోకి పోయి, నాకు ఈత రాదు ఏం రాదు, ఏడెరుక్కుంటున్నా పోయి. ఎవరన్నా ఆడ కాపాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇదిగోండి ఈ టైంలో తక్కువ ఉన్నారు జనాలు. ఇదిగోండి సముద్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, బాగుంది కదండి. చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడికి రావాలంటే మాత్రం ఇందాక చెప్పాను కదా, సో ఒకవేళ సిఎస్టీ నుంచి వస్తే మాత్రం గోరేగావ్ ట్రైన్ ఎక్కాలన్నమాట, లేదంటే అంధేరి ట్రైన్ కూడా పట్టుకోవచ్చు. ఓకే, పన్వేల్ ట్రైన్ ఎక్కితే మాత్రం వడాలలో దిగి వడాల నుంచి మరీ బ్యాండ్రాకి రావాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ మీరు అంధేరి నుంచి వస్తే మాత్రం కూడా డైరెక్ట్ ఉంటాయి సిఎస్టీ ట్రైన్లు పట్టుకోవచ్చు. ఒకవేళ మరి మీరు బోరివెల్లి నుంచి కానీ లేదా దాదార్ నుంచి వచ్చేవాళ్ళు కూడా. సో ఈ పిల్లలు చూడండి ఎవరో ఎంత మురికి నీళ్ళలో ఆడుతున్నారు, నాకు పాపం అనిపించింది. అక్కడ ఎవరో మళ్ళీ 2 పిల్లల్ని నేను అట్లనే ఉండలేక వీడియో తీసేసుకున్నా. ఇక్కడ చూడండి మన డైస్ దేవతలు. ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఆ ట్రైన్ గురించి మరీ చెప్తాను, ఆ బోరివెల్లి ట్రైన్. సో దాదార్ నుంచి మీరు నెట్లో చూస్తే మీకు రూట్ మొత్తం తెలిసిపోతుంది, సరేనా. బోరివెల్లి నుంచి షార్ట్కట్లు చెప్పేస్తున్నాను. బోరివెల్లి నుంచి వస్తే మాత్రం సో గోరేగావ్లో దిగేసి, లేదంటే బోరివెల్లి నుంచి సారీ మర్చిపోయా, బోరివెల్లి టు చర్చ్గేట్ ట్రైన్లో చాలా ఉన్నాయండి. డైరెక్ట్ బ్యాండ్రా దాకా వచ్చేసేయచ్చు, బ్యాండ్రా దిగచ్చు. ఓకే, ఒకవేళ చర్చ్గేట్ నుంచి వెళ్తే మాత్రం కూడా డైరెక్ట్ ట్రైన్లు ఉన్నాయి వాటికి. సారీ మర్చిపోయా. ఓకే, అండ్ మీరు లొకేషన్ కూడా గూగుల్లో చూసుకోండి. బ్యాండ్ స్టాండ్ బీచ్ అంటే బ్యాండ్రా దగ్గర వచ్చేస్తుంది. ఇదిగోండి ఇంకా ముందుకు వెళ్తున్నాం అక్కడ. సో ఇక్కడైతే మొత్తం మన డైస్ దేవతలు ఉంటారనమాట. డైస్ దేవతలు అంటే ఎవరో చెప్పుకొని చూద్దాం. ఇదిగోండి ప్రేమ పావురాలు, అక్కడ 2 కూర్చున్నారు, తక్కువ ఉన్నారు. నేను వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట వచ్చాం కదా, తక్కువ ఉన్నారు. అదే సాయంత్రం వెళ్తే మాత్రం ఇంకా వీళ్ళ ప్రపంచమేనంట అక్కడ. ఇదిగోండి మళ్ళీ కొంచెం ఇట్లా సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ రోడ్డు మీద అది ఫ్లైట్ అయితే కనిపించింది, టికెట్ లేని ఫ్లైట్ అనుకుంటా. ఎక్కండి, మీరు కూడా ఎక్కచ్చు, ఫ్రీనేనంట. ఇదిగోండి ఇక్కడ ఒకటి గుండెకాయ కనిపించిందని, బొమ్మలాగా అనిపించింది గుండెకాయ. వీడియో తీసుకున్నా అట్లనే బాగుంటుందని.
ఆ వెనకాల సైడ్ ఏమో 2 చేతులు ఉన్నాయి, ఇటు ఫ్రంట్ సైడ్ ఏమో గుండెకాయలాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇవి చెట్లు, ఇవి ఏమంటారు పేపర్ పూలు అంటాం కదా మన సైడు, ఇక్కడ ఏమంటారో తెలియదు, మరి హిందీలో ఏమంటారో నాకు తెలియదు, కానీ మన తెలుగులో అయితే మాత్రం పేపర్ పూలు చెట్లు అని అంటారు మా ఊర్లో, మా సైడ్లో. ఇదిగోండి పేపర్ పూలు, మీరు కూడా చూసే ఉంటారు ఈ పూలు, పేపర్ పూలు. ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా ఈ చెట్టుకి. ఇదిగోండి సాయంత్రం పూట మరీ వద్దాం అనుకున్నాం రిటర్న్, కాకపోతే మాకు తెలీదు ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, సో అందుకని చెప్పేసి సో మనం అంటే 11 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటల వరకు రిటర్న్ రావచ్చు, బాగుంటుంది చూడొచ్చని. అక్కడ వెళ్తే మాత్రం అంత జనాలే లేరు, ఇగో ఇట్లా ఖాళీ ఖాళీ ఉంది, అంతగా తక్కువగానే ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం ఏమంటారు సాయంత్రం రావాలి, 4:30 తర్వాత వస్తే లొకేషన్ బాగుంటుంది, జనాలు కూడా ఎక్కువ ఉంటారు, సో లైటింగ్స్ కానీ చాలా బాగుంటుంది అని అన్నారు. వీళ్ళేమో చెట్ల నుంచి వస్తున్నారు. ఇక్కడ అయితే కొంచెం చూడ్డానికి చెట్లలో కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ అది ఏమంటారు ప్రేమ పావురాలు తిరుగుతుంటారు అన్నమాట. ఈ రైట్ సైడ్ చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం. ఇదిగోండి కూర్చోడానికి ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి చైర్స్ కూడా కూర్చోవడానికి. మనం ప్రశాంతమైన వాతావరణం గాలి ఆస్వాదించవచ్చు అన్నమాట ఈ చైర్స్లో కూర్చొని సాయంత్రం పూట. ఇక్కడ ఈ బొమ్మ చూసాను, ఇదిగోండి పైన ఈ ఇనుబొమ్మ, ఈమె ఏదో కడ్డీ పట్టుకొని నిల్చుంది, ఆ బొమ్మ పేరేమో నాకు తెలియదు కానీ మంచిగా అనిపించింది, తీసేసినాను. ఇక ఇంకా బొమ్మ సైడ్కి ఇది రాయి ఉంటుంది, ఇది రాయో మళ్ళీ ఏం అర్థం కాలేదు నాకు. దీన్ని చూస్తే మాత్రం అది మన రాముడు అది హనుమంతుడు లంకకి దారి వేసినట్టు రాయి ఎట్లుంటుందో సో అట్లా రాయి అనుకున్నాను నేనైతే. ఇక్కడ కూడా రాయి వచ్చి పడిందా ఇంద్ర అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను చూడండి, సో అక్కడైతే సిల్వర్ది ఉంది కదా, ఆ సిల్వర్ అయితే దాని గురించి మనం చదువుకున్నాం పుస్తకాల్లో, ఏదో పేరు ఉంది, కానీ ఇక్కడ కూడా కూర్చున్నారు చూడండి డైస్ దేవతలు ఇద్దరు, డైస్ దేవుడు డైస్ దేవత. వాళ్ళని అంత క్లియర్గా వీడియో తీయలేంలే కానీ పాపం కూర్చుని మనకెందుకు వాళ్ళతోనా. ఇదిగోండి వసుదైక కుటుంబం అని ఉందండి, దీని గురించి మనం ఎక్కడో చదువుకున్నాం కానీ పుస్తకాల్లో నేను మర్చిపోయా. వసుదైక కుటుంబం అని ఏదో 8th క్లాస్లోనో 9thలోనో మరి 10thలోనో ఏడో ఉంది, కానీ నేను మర్చిపోయాను. ఇదిగోండి వసుదైక కుటుంబం అని రాసి ఉంది దాని మీద, వసుదైవ కుటుంబం ఏదో రాసి ఉంది, కానీ అంత క్లియర్గా లేదు, అది ఏదో మళ్ళీ చదువుకున్నాను. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి, ఇవి చూసారా మొత్తం జిమ్. నేను జిమ్లో లైవ్లో ఎప్పుడూ చూడలేదు, కానీ వీటిని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. మనం ఎప్పుడు జిమ్కి పోలేదు కదా, ఇది బాగా అనిపించింది, చిన్నపిల్లలాగా ఆడదాం అనుకున్నా, ఇక అందుకని చెప్పేసి నేను ఇంకా ఆగలేకుంటే అన్నీ తీసి ఎత్తి పడేస్తున్నా అవతలకి. అది తీసుకొని అవతలకి వేద్దాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ కూడా అక్కడనే పెట్టేసి వెళ్ళరంటే ఎత్తి నాకు బరువు అంతేం లేదు, 5 కిలోల్లో ఉంది. ఇదిగోండి చిన్న మంచి ఈ ఏమంటారు ఎక్సర్సైజ్ లాగా ఉన్నాయి. మరి నాకు తెలిసి మార్నింగ్ టైంలో అందరు ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు ఇట్లా, మళ్ళీ ఇవన్నీ వస్తూనే ఉంటారు నాకు తెలిసి, ఫ్రీగా ఉన్నాయి కదా ఇక్కడ, ఫ్రీగా దొరుకుతాయని చెప్పేసి వస్తుంటారు నాకు తెలిసి మార్నింగ్ టైంలో చాలామంది ఇక్కడ ఎక్సర్సైజులు చేయడానికి. ఇది ఏందో మళ్ళీ గర్ర గంగరాటం తిప్పినట్టుంది, బోట్ నడుపుతారు చూసినారా, బోట్ నడిపి స్టైరింగ్ ఉంటుంది చూసారు అట్లా ఉంది అది. ఇది ఏంటిదో కూర్చున్నా, ఇది అంటే నడుము సన్నగా అవ్వడానికి ఏమో ఇది తిప్పుతారు, దీని మీద కూర్చొని బర్ర తిప్పుతున్నాక గర్రని తిరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది చిన్నపిల్లల ఆటలాగా. అన్నీ ట్రై చేసా, ఎందుకంటే మనం జిమ్ పోం కదా, ఇక్కడ ఏదో ఫ్రీగా దొరికినాయి, ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది మళ్ళీ, అందుకే ట్రై చేస్తున్నాయి ఇవన్నీ. ఇది ఏందో మళ్ళీ ఎక్కి ఎక్సర్సైజ్ చేయాలన్నాడు మావాడు, మా ఫ్రెండ్ కూడా, నాకేమో వస్తలేవు. అగో పైకి ఎక్కుతా చూడు, పనుకొని యువతల నుంచి అవతల పడుకొని సో కాళ్ళు ఏదో ఇట్లా అనాలంట, నాకంత రాదు. అగో అన్నీ పిచ్చి చేష్టాలని చేయాల్సి వస్తుంది, నాకు రాక అవి. మళ్ళీ ఇది ఏందో కానీ కూర్చొని ఇట్లా అల్లడిస్తున్నాను కోతి చేష్టలాగా. ఇవ్వండి ఇప్పుడు తెలిసింది నాకు, ఫస్ట్ ఇది ఎట్లా రా అని అనుకున్నా. ఇది చూడండి, చూసారా నిల్చొని అది పట్టుకొని ఇట్లా తిప్పితే ఇది కూడా నడుము సన్నగా అవ్వడానికంట. మనం అట్లా నిల్చొని కొంచెం తిప్పైనా బర్ర తిరిగేస్తుంది, అది స్ట్రైట్ నిల్చుంటే చాలు అది తిరుగుతుంది దానంతట అదే, కొంచెం అట్లా తిరుగుతున్నాయి. ఇదిగోండి నేను అనుకున్న కింద ఏమైనా మిషన్ పెట్టిరేమో అనుకున్నా, మిషన్ ఏం లేదు, ఏదో స్ప్రింగ్ పెట్టిండు, నిల్చుంటే బరువు పడే కొద్దీ తిరుగుతుంది అది. ఇదిగోండి ఇది ఏంటిదో మళ్ళీ తెలియదు, కానీ
దాని మీద ఎక్కి ఇట్లా సారీ సైకిల్ లాగా ఉంది, అది ఇరిగిపోయింది కానీ కాలు ఎక్కడానికి తొక్కడానికి రాదు, అందుకే దిగేసిన. ఇవి ఏంటివో మళ్ళీ తెలియదు కానీ దించి అది కోతి పిల్లలాగా ఆడాల్సి వస్తుంది కాలు కింద. ఇది కూడా కాలు ఎక్సర్సైజ్. నాతో పాటు ఆడడానికి ఇంకో చిన్నపిల్ల కూడా వచ్చింది, ఆ పిల్ల వాళ్ళ నాన్న తోలుకొని వచ్చింది, ఆ పిల్ల కూడా ఆడుతుంది. నన్ను చూసి ఆయన అవుతుండే చిన్నపిల్లలాగా ఆడుతున్నా అని చెప్పేసి. మనం చూస్తేనేమో ఏవో ఫ్రీగా దొరికినాయి, ఇగోండి బోర్డు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేయాలన్నమాట. ఇందులో నేను ఏం చేశాను ఏం లేదో నాకే తెలీదు. ఇది ఏంటిదో కూర్చొని చేతులు ఎక్సర్సైజ్ అంటండి, ఇది చేస్తున్నా. ఇది కూడా చూడండి, డించక ఏదేదో చేస్తున్నా పిచ్చి పిచ్చి అన్నీ ఫ్రీగా దొరికినాయి కదా అని చెప్పేసి. ఇగో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇవి ఏంటివో మళ్ళీ పడుకొని ఏదో కాలు పైకి కిందికి అనాలంటే ఇదేంటో స్కూటర్ లాగా దొరికింది నాకు. నేనేమో స్కూటర్ అనుకున్నా, ఏంద్రా ఇది ఇట్లుంది మిషన్ అని. మావాడేమో కాలుతో ఇట్లా అంటే లేస్తే కూర్చుంటుంది అంట, నాకేమో కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది. ఇది చూస్తే ఇదేం పొజిషన్ రా అనుకున్నా. అయిపోయింది. ఇగోండి ఇవి ఏంటో మళ్ళీ ఎక్కే పైకి కిందకి నిచ్చెనలాగా అనిపిస్తుంది నాకు. నిచ్చెనంటే ఇంకా ఎక్కినట్టు అనిపించింది, బర్ర ఎక్కేసిన పైకి. అయిపోయింది. ఇక అవన్నీ ఎక్కలేము మనం, టైం లేదు కదా, ఆడికి ఎక్కువైపోయింది టైం. సరేనా, ఇదిగోండి ఇంతవరకు అయితే ఉంది వీడియో. వీళ్ళు లాస్ట్ టైంలో వచ్చేటప్పుడు వీళ్ళని చూస్తే నాకు ఆదిమానవులు గుర్తుకొచ్చినారు. సో ఆదిమానవులు బట్టలు లేకుండా నడిచి వెళ్తారు, అది ఏదో 50 రూపాయల నోటు మీద ఉంటారు కదా, అట్లా అనిపించింది. వీళ్ళని చూడగానే అది గుర్తొచ్చింది, ఆదిమానవులు బట్టలు లేకుండా వెళ్తారు, వీళ్ళు బట్టలు వేసుకుని వెళ్తున్నారు, పెద్ద తేడా ఏం లేదనిపించి తొందరగా వీడియో తీసేసిన. వీళ్ళని ఏదో బంగాళీ పిల్లలు వెళ్తున్నారు అట్లనే లైన్గా వెళ్తుంటే కొంచెం తీసేసిన వీడియో. సరేనండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి ఒక్కసారి. సో నాకైతే అంత క్లియర్గా తీయడం రాలేదు, నాకు వచ్చిన పద్ధతిలో తీసానండి. ఓకే, వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి. అండ్ ఇదిగోండి ఇది లాస్ట్లో షారుఖ్ ఖాన్ అన్న వాళ్ళు ఇల్లు అంటండి, ఇది నాకు కూడా తెలీదు, బయట అడిగితే చెప్పారు. అందరు అక్కడ ఫోటోలు అవి వీడియోలు తీసుకుంటున్నారు. నేను కూడా ఒక వీడియో పోనిది అని చెప్పేసి తీసేసుకున్నాను. ఎప్పుడు ఉంటారంటండి ఇక్కడ జనాలు ఇంటి ముందు, ఫ్యాన్స్ అనమాట. ఇది ఎవరిల్లో తెలియదు కానీ బిల్డింగ్ నచ్చింది, నేను తీసేసాను, చాలా బాగుందని. ఇలాంటి బిల్డింగ్ ఎప్పుడు కట్టిస్తామో మళ్ళీ, ఇంత పెద్ద బిల్డింగ్ కలలో అనుకోవాల్సిందే. సరేనండి, వీడియోలు ఎంత ఎక్కువైతుంది మరి. బాయ్ ఫ్రెండ్స్.